రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేసు కేసులో బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. రేసు జరిగినప్పుడు ఆయన చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు. 45.71 కోట్లు విదేశీ సంస్థకు బదిలీ చేసిన వ్యవహారంలో ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తుంది. 9 గంటల పాటు ఈడీ అధికారులు బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేసు కేసులో బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. రేసు జరిగినప్పుడు ఆయన చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు. 45.71 కోట్లు విదేశీ సంస్థకు బదిలీ చేస్తున్న వ్యవహారంలో ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది. 9 గంటల పాటు ఈడీ అధికారులు బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించారు. ఫార్ములా ఈ కారు రేసు కేసులో బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. రేసు జరిగినప్పుడు ఆయన చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు. 45.71 కోట్లు విదేశీ సంస్థకు బదిలీ చేస్తున్న వ్యవహారంలో ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది. 9 గంటల పాటు ఈడీ అధికారులు బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించారు. కరెక్ట్. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ రత్నకుమార్ ఫోన్ లైన్ అందిస్తారు. రత్నకుమార్, ఫార్ములా ఈ రేసు కేసులో బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణ ముగిసినట్లుగా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రత్నకుమార్? ఫార్ములా ఈ రేస్ కు సంబంధించినటువంటి కేసులో A3 నిందితుడిగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు ద్వారా దాదాపు 9 గంటల పాటు విచారణ చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు, అంటే కొద్దిసేపటి క్రితమే ఆయన యొక్క ఈడీ విచారణ అనేది ముగిసింది. దాదాపు 9 గంటల పాటు కొనసాగినటువంటి ఈ యొక్క విచారణలో అనేక కీలక ప్రశ్నలను కూడా బిఎల్ఎన్ రెడ్డిని సంధించినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ లో తన యొక్క పాత్ర పైన ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఎందుకంటే మొదటి నుంచి ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగింది అన్నటువంటి ఉద్దేశాన్ని కూడా ఈడీ అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితిలోనే ఆ తరహా ప్రశ్నలను కూడా సంధించడం జరిగింది. అయితే దాదాపు 55 కోట్ల రూపాయల నిధులను విదేశీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయడం వెనుక అది కూడా ఎటువంటి ఒక కేబినెట్ సమావేశానికి సంబంధించి కావచ్చు, ఇతరుల అధికారుల యొక్క ఇంటిమేషన్ అనేది కూడా లేకుండా ఏ రకంగా ముగ్గురు కలిసి ఇందులో ప్రధాన పాత్రధారులుగా ఉన్నటువంటి కేటీఆర్, అలాగే అరవింద్ కుమార్, మరోవైపున బిఎల్ఎన్ రెడ్డి వీరి యొక్క పాత్రకు సంబంధించి కూడా అనేక ప్రశ్నలు అడిగినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే ఇందులో ముఖ్యంగా బిఎల్ఎన్ రెడ్డిని వాస్తవానికి కేటీఆర్ పాత్ర ఎంతవరకు ఉంది అనే దాని మీద ప్రశ్నించినట్లు కూడా సమాచారం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అధికారులందరూ కూడా ఆ సమయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకే ఇలా మనీ ట్రాన్స్ఫర్స్ చేశారా, లేకపోతే మీరు స్వయంగా నిర్ణయం తీసుకున్నారనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉన్నటువంటి సందర్భంలోనే ఇప్పటి వరకు కేటీఆర్ తరఫున న్యాయవాదులందరూ కూడా తెలియజేశారు, ఇది కేవలం అధికారులు వారంతట వారు తీసుకున్నటువంటి నిర్ణయం. కేవలం ఈవెంట్ ను ఆర్గనైజ్ చేయడం కోసం
రెండవసారి అగ్రిమెంట్ లో భాగంగా వరుసగా 4 సార్లు అగ్రిమెంట్ ను తీసుకున్నప్పుడు రెండవసారి అగ్రిమెంట్ లో భాగంగానే ఈ యొక్క అమౌంట్ ను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అందులో కీలకంగా అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి అధికారుల పాత్రే తప్ప ఇందులో కేటీఆర్ యొక్క పాత్ర లేదంటున్నారు. కాబట్టి రెండింటికి సంబంధించి కూడా బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించారు. అయితే తన యొక్క పాత్ర ఏంటి, ఎందుకంటే మాజీ చీఫ్ ఇంజనీర్ గా హెచ్ఎండిఏలో వర్క్ చేశారు కాబట్టి ఆయన యొక్క పాత్ర ఇందులో ఎంతవరకు ఉంది, పౌల్స్ రూపంలో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దాదాపు 8 కోట్ల రూపాయల భారం అనేది పడింది. కాబట్టి మరి ఈ ట్యాక్స్ లకు సంబంధించినటువంటి అమౌంట్ ను కూడా హెచ్ఎండిఏ ఖాతాలో నుంచి ట్రాన్స్ఫర్ చేశారు కదా, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, అదనపు భారం పడుతుందని తెలిసి కూడా ప్రభుత్వ నిధులను ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో ఎందుకు ఇలా ఎవరి యొక్క ఇంటిమేషన్ అనేది లేకుండా, బోర్డు డైరెక్టర్స్ యొక్క పర్మిషన్ అనేది లేకుండా ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చిందనేటువంటి అన్ని అంశాలను కూడా ఇటు ఈ యొక్క విచారణలో బిఎల్ఎన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నట్లు కూడా మొత్తం సమాచారం ఉంటుంది. ఇక ఈ యొక్క స్టేట్మెంట్ ఉన్న ఆధారంగానే రేపు విచారణ అనేది కూడా అంటే తదుపరి కేటీఆర్ ను విచారించాలన్నా లేకపోతే అరవింద్ కుమార్ విచారణ కొనసాగాలన్నా కూడా కింది స్థాయి అధికారిగా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. కాబట్టి ఫార్ములా ఈ కార్ రేస్ లో జరిగినటువంటి అన్ని అంశాలను, ముఖ్యంగా మనీ అవకతవకలకు సంబంధించి ఆర్బీఐ యొక్క పర్మిషన్లు అనేవి తీసుకోకుండా, గవర్నర్ యొక్క అనుమతి లేకుండా ఈ రకమైనటువంటి ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటని అంటూ కూడా అనేక రకాల ప్రశ్నలను కూడా ఈ సుదీర్ఘ విచారణలో అడిగి తెలుసుకున్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఇక కొద్దిసేపటి క్రితమే బిఎల్ఎన్ రెడ్డి యొక్క విచారణ ముగియడంతో ఆయన ఈడీ కార్యాలయం నుంచి తిరిగి వెళ్లిపోయారు. అయితే రత్నకుమార్ మొత్తంగా ఈరోజు సుదీర్ఘంగా 9 గంటల పాటు ఈడీ అధికారులు బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అయితే మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఏమైనా ఉందా బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు? ఖచ్చితంగా ఇవాళ జరిగినటువంటి విచారణలో బిఎల్ఎన్ రెడ్డికి ఆ విషయాలను కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ తదుపరి మరొకసారి విచారణలో పాల్గొనాలి, ఒకవేళ అవసరమైతే మాత్రం ఖచ్చితంగా పిలుస్తాం, పిలిచినప్పుడు రావాలి అన్నటువంటి అంశాన్ని కూడా బిఎల్ఎన్ రెడ్డికి తెలియజేశారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేస్ అనేది ఒకవైపున ఏసీబీ అధికారులతో పాటు ఈడీ అధికారులు కూడా చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. ఎందుకంటే దాదాపు 55 కోట్ల రూపాయల మనీ ట్రాన్స్ఫర్ కు సంబంధించి పైగా క్షమా నిబంధనలు ఉల్లంఘించారని, లేకపోతే ఇందులో మనీ లాండరింగ్ జరిగిందన్నటువంటి ఉద్దేశాలను భావిస్తున్నటువంటి సందర్భంలోనే ఇప్పుడు ముగ్గురిని నిందితులుగా చేర్చారు. కాబట్టి ఈ ముగ్గురే నిందితులుగా ఉన్నారా, లేకపోతే ఇతర వ్యక్తుల యొక్క ప్రమేయం ఏమన్నా ఉందా వీరు ఎందుకంటే మరీ ముఖ్యంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో ఈ రకమైనటువంటి ట్రాన్స్ఫర్స్ ఒకే బ్యాంక్ నుంచి ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నటువంటి అన్ని అంశాల మీద పూర్తిగా కూర్చి లాగాలంటే మాత్రం వీరి యొక్క స్టేట్మెంట్లు అనేవి చాలా కీలకంగా మారబోతున్నాయి. ముఖ్యంగా ఇందులో ఇటు కింది స్థాయి అధికారుల యొక్క పాత్ర అనేది ఎక్కువగా ఉన్నప్పుడు పైన ఎవరు కీలకంగా వ్యవహరించారనేది తెలుసుకునేటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి వాటన్నింటికి సంబంధించి కూడా బిఎల్ఎన్ రెడ్డిని అలాగే ఇతర నిందితులుగా భావిస్తున్న వారందరూ కూడా ప్రశ్నించే అవకాశం నేపథ్యంలోనే మరొకసారి అవసరమైనప్పుడు విచారణకు రావాల్సిందిగా బిఎల్ఎన్ రెడ్డికి తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.